ఉచిత విచారణ. సరే, పూర్వమీమాంసకులు అనేది ఏంటి అంటే, ఇంతవరకు మీరు ఏం చెప్పారు? శాస్త్రము బ్రహ్మమును ప్రతిపాదిస్తుంది అని చెప్పారు కదా. అదెలా ప్రతిపాదిస్తుంది? ప్రతిపాదించేదానికి వీల్లేదు అనేది పూర్వమీమాంసకులు వచ్చి ప్రశ్న వేస్తున్నారు. ఏమని ప్రశ్న వేస్తున్నారు అంటే, యావత ఆమ్నాయస్య క్రియార్థత్వాదు ఆనర్థక్యం అసదర్థానాం అని జైమిని సూత్రం 1వ అధ్యాయంలో 2వ పాదంలో 1వ సూత్రం. ఈ తతంగం అంతా కూడా మనకు నైష్కర్మ సిద్ధిలో కూడా వచ్చింది. అక్కడ సంపూర్ణమైన విచారణ జరిగింది. వేదాంత వాక్యాలు ఏం చెప్తున్నాయి? యావత ఎన్నైతే ఉన్నాయో వేదవాక్యాలు, ఆమ్నాయస్య, ఆమ్నాయం అంటే ఏంటిది? వేదం. వేదం యొక్క ప్రతిపాదన ఏంటిది? క్రియార్థత్వాతు, క్రియని ప్రతిపాదిస్తున్నాయి గాని ఇంకో దాన్ని ప్రతిపాదన చేయడము లేదు. ఆ క్రియను ప్రతిపాదించకుండా ఉండే వేదవాక్యాలన్నీ కూడా ఆనర్థక్యాదు అదర్థానాం అంటే క్రియను ప్రతిపాదన చేయకుండా ఉండే వాక్యాలన్నీ కూడా అనర్థమేను. వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటిది? వేదవాక్యాలన్నీ కూడా కర్మకాండను, క్రియ అంటే ఏంటి? కర్మకాండను ప్రతిపాదిస్తున్నాయి. కర్మకాండను ప్రతిపాదించని వేదవాక్యాలన్నీ కూడా అనర్థకమే, వ్యర్థమేను అని మా జైమిని మహర్షి చెప్పారు. అని ఇదివరకు కూడా మీరు విన్నారు కదా. మా గురువు గారు చెప్పారు అంటే, మీ గురువు గారు ఎట్లా చెప్పారు అంత ఖండన చేశా అనుకోండి. అక్కడిది గుర్తున్నట్టయితే ఇక్కడ మళ్ళీ సందేహం రాదు. అది అక్కడిదే, ఇది ఇక్కడిదే. అది అక్కడిదే, ఇది ఇక్కడిదే. అది అప్పటిదే, ఇది ఇప్పటిదే. అందువల్ల వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటిది? వేదం ఏం ప్రతిపాదన చేస్తుంది అంటే బ్రహ్మముని కాదు, క్రియను, కర్మకాండను ప్రతిపాదన చేస్తున్నది. కర్మకాండను ప్రతిపాదన చేయండి, అది వేదమంతా కూడా ఏమవుతుంది అంటే అనర్థము అని చెప్పబడుతుంది. తెలుసుకోకుండా గురువు గారు ఏ ఉద్దేశం చేత చెప్పాడో దాన్ని గుర్తు చేసుకోకుండా వాళ్ళ సకువల కల్పితంగా వాద వివాదాలు చేసుకుంటుంటారు. కాబట్టి అక్కడ తేడాలు వస్తాయి. ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోగలిగితే అక్కడ వాద వివాదానికి తావు లేదు. కానీ ఉన్నది ఒక్కటైతే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. రెండవది ఏంటంటే, ఒక వాక్యాన్ని, ఒక అభిప్రాయాన్ని గురించి చెప్పినప్పుడు అది దానికి సరిపోతుంది, ఇంకో దానికి సరిపోదు. ఒక్కొక్క దగ్గర ధాతువులకు 2-3 అర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఆ ప్రసంగానికి ఏది వాడుకోవాలో అలా వాడుకొని మిగతా వదిలిపెడతారు. తర్వాత వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన దేని కొరకు వాడినందో దాన్ని వదిలిపెట్టి మిగతాయి పట్టుకుంటుంటారు. కాబట్టి పోట్లాట వస్తూ ఉంటుంది. అందువల్లనే ఇక్కడ మా జైని మహర్షి ఏం చెప్పాడు అంటే, ఆమ్నాయస్య క్రియార్థత్వాదానర్థక్యం తదర్థానాం. ఆమ్నాయం అంటే వేదము, అది క్రియను బోధిస్తుంది, కర్మకాండను బోధిస్తుంది. అది బోధించని వేదవాక్యాలు వ్యర్థము అని చెప్పబడింది అని అన్నారు. అయితే మరి ఒకవేళ కర్మకాండను బోధించేటైతే అంతవరకే ఉండాలి ఆ వాక్యాలు. మిగతా ఎందుకున్నాయి వేదంలో? ఉండకూడదు కదా. కేవలం కర్మకాండనే బోధిస్తుంది వేదం అనుకున్నప్పుడు మిగతా వాక్యాలు ఉండకూడదు. మరి ఎందుకు వచ్చినాయి వేదంలో? ఎవరు పెట్టారు అది? వేదం నీ తాత నా తాత రాసింది కాదు, పరమాత్మ నుంచి వచ్చింది. మరి పరమాత్మ నుంచి వస్తే అప్పుడు పరమాత్మ కూడా చెప్పింది తప్పన్నట్టే కదా. మీ గురువుగారు పెద్ద అయ్యాడు, పరమాత్మ తక్కువైపోయాడు. కేవలం వేదాన్నే బోధిస్తే, కర్మకాండనే బోధిస్తే, క్రియనే బోధిస్తే అంతవరకే ఉండాల. ఇప్పుడు ఒకరి జీవితాన్ని గురించి మనము తెలుసుకోవాలనుకున్నప్పుడు తత్సంబంధం, ఇప్పుడు రాముని చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, అందులో కృష్ణుని చరిత్ర కూడా ఉంటే అది రాముని చరిత్ర అవుతుందా? కాదు. కేవలం శాస్త్రం కర్మకాండనే బోధించినట్టయితే అంతవరకే ఉండాలి. మళ్ళీ జ్ఞానకాండ ఉండకూడదు, ఉపాసనకాండ ఉండకూడదు. అప్పుడు రెండవది, ఇప్పుడు మిగతా అన్ని కూడా వ్యర్థమైనట్టే కదా నీ అభిప్రాయం ప్రకారము. ఆయన ఎందుకు చెప్పాడో, ఏ అభిప్రాయంతో చెప్పాడో దాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేసి అవగాహన చేసుకొని అప్పుడు ఖండన చేసే ప్రయత్నము
చెయ్యాలా? ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే ముందు సూత్రం వచ్చేదాని కొరకు ఇక్కడ పూర్వపక్షాన్ని ఎత్తి చూపి దాన్ని సూత్రంతో ఖండన చేస్తాడు భాష్యకారుని యొక్క పని అది. ఇది క్రియాపరత్వం శాస్త్రస్య ప్రదర్శితం. ఈ సూత్రం ఏం చెప్పింది అంటే శాస్త్రము క్రియాపరకమే కాని అది బ్రహ్మపరకము కాదు అని చూపించింది. అందువల్ల వేదాంత వాక్యానాం అనర్థక్యం. వేదాంత వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అనర్థకమే కాని సార్థకము కాదు. ఎందుకంటే క్రియాపరకము కాదు. అహం బ్రహ్మాస్మి తత్వమసి వగైరా వగైరా అన్నప్పుడు అది వేదవాక్యాలైనా కాదా? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇవన్నీ కూడా వేదాంత వాక్యాలు. అది ఏ క్రియను బోధించడం లేదు. అటువంటిప్పుడు అవి వ్యర్థము అనే భావన ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఎందుకు అవి వ్యర్థము? అక్రియార్థత్వాతు. అక్కడ క్రియను బోధించడం లేదు కాబట్టి మిగతా వేదవాక్యాలన్నీ కూడా అవి వ్యర్థము అనే దగ్గరికి పూర్వపక్షం వారు తీసుకుని వచ్చారు. తర్వాత ఇంకా చెప్తూ ఉన్నాడు, కర్తృ దేవతాది ప్రకాశనార్థత్వేన వా క్రియా విధిశేషత్వం. ఒకవేళ అక్కడ కర్త అంటే చేసేవారు, దేవత ఆ చేసేదానికి దేవత ఎవరో దాన్ని ప్రకాశింపజేసినందువల్ల అంటే దాన్ని తెలిపినందువల్ల అప్పుడు సార్థకమవుతాయా అంటే క్రియా విధిశేషత్వం. అప్పుడు క్రియకు శేషమైందే కానీ విశేషమైందే కానీ అది ముఖ్యము కాలేదు. ఎందుకంటే ఆ వాక్యాలు కర్తను సూచిస్తున్నాయి, దేవతను సూచిస్తున్నాయి, ప్రకాశింపజేస్తున్నాయంటే అవి విధిశేషం వ్యక్తమవుతుందే కానీ ముఖ్యమయ్యేదానికి అవకాశము లేదు. ఉపాసనాది క్రియాంతర విధానార్థత్వం లేదు. ఉపాసన కూడా ఒకవేళ క్రియ అనుకుంటాం కదా, మీరు చెప్పే వాక్యాల ద్వారా ఉపాసన జరుగుతుంది, అది కూడా ఒక రకమైన క్రియే అని ఒకవేళ అనుకున్నట్టయితే క్రియాంతర విధానార్థత్వం నైపరినిష్ఠిత వస్తు ప్రతిపాదనం సంభవతి. ఎందుకు అంటే మీ బ్రహ్మం ఏమన్నారు? ప్రసిద్ధమైందన్నారు కదా. ప్రసిద్ధమైన వస్తువుకి మళ్ళీ ప్రతిపాదన చేయవలసిన అవసరము లేదు. అప్రసిద్ధమైన వస్తువునో సందేహంలో ఉన్న వస్తువునో ప్రతిపాదన చెయ్యాలి. ముందేం చెప్పారు? మీ బ్రహ్మం ప్రసిద్ధమా అప్రసిద్ధం అంటే ప్రసిద్ధమైన దానికి మీ వేద ప్రతిపాదన మళ్ళీ చేయవలసిన అవసరం ఏంటిది? అది మధ్యలో చెప్పింది మర్చిపోయారు. ప్రసిద్ధమైనప్పటికీ రకరకాల సందేహాలు ఉన్నాయనేది మాత్రం మర్చిపోయాడు. ఇది ప్రసిద్ధమైన వస్తువును ప్రతిపాదన చేయవలసిన అవసరం లేదు కదా వేదవాక్యాల ద్వారా అని ఈ విధంగా చెబుతూ ఏమంటున్నాడు? పరినిష్ఠిత వస్తు ప్రతిపాదం నహి సంభవతి. పరినిష్ఠితమైన ప్రసిద్ధమైన వస్తువును ప్రతిపాదన చేయడము అక్కడ సంభవించదు. అందువల్ల ప్రత్యక్షాది విషయత్వాతు పరినిష్ఠిత వస్తున. ఎందుకు అంటే ప్రసిద్ధమైన వస్తువు ప్రత్యక్షాది ప్రమాణంలో గోచరిస్తూనే ఉంది. ఇంకా వేద ప్రమాణం ఏంటిది? ఇక్కడ పండు ఉంది అనుకోండి, ఇది విగ్రహం అనుకున్నాము, ఈ విగ్రహం ప్రసిద్ధమైందన్నప్పుడు ప్రత్యక్షాది ప్రమాణం గోచరం అవుతూనే ఉంది. అక్కడ వేద ప్రమాణానికి ఇంకా అవకాశమే లేదు. మరి మీ వేదమేమో బ్రహ్మను ప్రతిపాదిస్తుంది అంటే ఎట్లా మేము ఒప్పుకునేది అనేది సందేహం. వాళ్ళందరి సందేహం బాగుందా లేదా? వాళ్ళ ప్రకారం వాళ్ళ బాగానే ఉంది. మొదలు మీరే చెప్పారు కదా ప్రసిద్ధమైనది బ్రహ్మ, అది ప్రసిద్ధమైన వస్తువు ప్రత్యక్షాది గోచరం అవుతూనే ఉంది. ఇంకా వేద ప్రమాణంతో పని ఏంటి? అక్కడ పని లేదు, అవకాశం కూడా లేదు. అందువల్ల వేదము కర్మకాండను సూచిస్తుందే కానీ మీ బ్రహ్మమును ప్రతిపాదించడము లేదు అని ఈ విధంగా పూర్వపక్షం వాళ్ళు పెద్ద ప్రశ్న కాదది సందేహాన్ని వెలిబుచ్చారు. అందుకొరకు ఇంకా చెప్తున్నారు, తత్ప్రతిపాదనేచ హేయోపాదేయరహితే పురుషార్థాభావతో. ఒక వస్తువును ప్రతిపాదన చేసినప్పుడు హేయమైనా ఉండాలా, ఉపాధేయమైనా ఉండాలా. అంటే వదిలిపెట్టేదైనా కావాలి, పట్టుకునేదైనా కావాలి. హేయం అంటే వదిలిపెట్టడము, ఉపాధేయం అంటే పట్టుకోవడము. ఒకదాన్ని ప్రతిపాదించినప్పుడు దాన్ని వదిలిపెట్టనైనా వదిలిపెట్టాల, పట్టుకోనైనా పట్టుకోవాలా.
అనుకోండి, ఇగో ఈ వస్తువు జీవితానికి ఎంతో మంచిది, ఎక్కడ లభించదు అన్నారనుకోండి, తను ఏం చేస్తారు? అట్లా వినూరుకుంటారా, గబక్క పట్టుకుంటారా? పోయి నాకు ముందు అని పోయి పట్టుకుంటారు. ఇటు నుంచి పోతే అక్కడ పాములు ఉన్నాయి, కరుస్తాయి, పెద్ద పుల్లు కూడా ఉన్నాయి, కరుస్తాయి అన్నారనుకోండి, అటు పోతారా? వదిలిపెట్టి ఇంకో దారి పట్టుకుంటారు. ఇప్పుడు రెండింటి వల్ల ఏమైంది? అయితే పట్టుకునైనా పట్టుకున్నావు, లేకపోతే వదిలిపెట్టినైనా వదిలిపెట్టావు. శాస్త్రం యొక్క ప్రమాణం ఏంటంటే పట్టుకునేదాన్ని చెప్తుంది, వదిలిపెట్టాలని చెప్తుంది. ఈ సత్యం జ్ఞానవంత బ్రహ్మ వగైరా వగైరా అంతా కూడా అది పట్టుకునేది కాదు, వదిలిపెట్టేది కాదు. వదిలిపెట్టేది కాదు అది. ఎందుకంటే హేయమైనా కావాలా, ఉపాధేయమైనా కావాలా. సత్యం జ్ఞానవంతం బ్రహ్మ నేను ఆనస్థితించా అంటే పట్టుకున్నామంటుందా, వదిలిపెట్టమంటా ఉందా? అక్కడ ఏ అర్థాన్ని ఇవ్వడం లేదు, ఉన్నదాన్ని వర్ణిస్తా ఉంది అంతేగాని పట్టుకోమందా. ఆహారా సంధ్యాముపాసీత, ప్రతిదినం కూడా సంధ్యావందనం చేయాలంటే అక్కడ పట్టుకోమంటా ఉంది. మా హింస సర్వభూత అంటే అక్కడ వదిలిపెట్టమంటా ఉంది. ఇలాంటివి ఏమన్నా ఉందా మీద? సత్యం జ్ఞానవంతం బ్రహ్మతత్వమసి వగైరా వగైరా ఈ దేనిలో పట్టుకోమనేది లేదు, వదిలిపెట్టమనేది లేదు. అందువల్ల ఈ వాక్యాలు ఏదైతే ఉందో అనర్థమే కాని సార్థకము కాదు అని దగ్గరకు తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? ఏయోపాధేయ రహిత పురుషార్థాభ. అక్కడ పురుషార్థమే లేదు. పురుషార్థం ఏంటిదే? జీవుని యొక్క ప్రయోజనం ఏంటిది అంటే మంచిదేమో తీసుకోవాలి, చెడ్డదేమో వదిలిపెట్టాలి, అది ప్రయోజనం. ఇక్కడ దేన్ని చెప్పడం లేదు కదా ఆ వాక్యాలు. యతో వాయుమాని భూతాన్ని జాయంతే ఎన జాతాన్ని, అది నీకు ప్రసిద్ధమైందన్నావు కాబట్టి ఆ వాక్యాలు కూడా ఏం చెప్తున్నాయంటే జీవునికి ఉపయోగకరమైన విషయాన్ని ఒకటి కూడా చెప్పడం లేదు. అందువల్ల దాని యొక్క ప్రయోజనం కూడా లేదు. అతయేవ సో అరోదీత్ ఇత్యేవమాదీనాం ఆనర్థక్యం మా భూతు ఇది విధినాతు ఏకవాక్యత్వాస్తుత్యర్థేన విధీనాం స్యు. ఇక్కడ జైమిని సూత్రం ఇంకోటి చూపెడుతున్నారు. సోరోదీత్ ఇత్యమేవాదీనాం ఆనర్థక్యం మా భూతు. ఎందుకంటే వాడు ఏడ్చాడు అనేది వచ్చింది. వాడు ఏడ్చాడంటే పట్టుకోమంటుందా, తీసుకోమన్నట్టుందా? అక్కడ ఏం లేదు కదా. అతడు ఏడ్చాడు అంటే ఎవరో అగ్నిదేవుడు ఏడ్చాడంట ఒకసారి. అంటే అశ్వారోదీత అంటే అతను ఏడ్చాడు అనే దానిలో పట్టుకోమన్నది తీసుకోమన్నది ఏం లేదు కదా. ఏది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే పట్టుకునేది లేదు, విడిచిపెట్టడం లేదు. ఎట్లాగైతే అన్నామో అతను ఏడ్చాడు అని ఒక మాట వచ్చింది అనుకోండి, అక్కడ ఏముంది? ఏమన్నా పట్టుకోవడం కానీ వదిలేసు కానీ. ఆ తర్వాత ఇప్పుడు ఒక మాట ఉందనుకోండి, ఇది అభక్షము అన్నాము, అది వదిలిపెడతాము. ఇది తినదగింది అన్నాము, దాన్ని పట్టుకుంటాము. వీడి చెడ్డవాడు అన్నాము, వాడిని వదిలిపెడతాము. వీడు మంచివాడు అన్నాము. అంటే హేయోపాధ కలిగిన లేవా వాక్యం వల్ల. అట్లాగే సోదీత్ అనే వాక్యం కూడా ఉంది. పూర్వమీమాంసలో ఒక వాక్యం చెప్పబడింది, సోరోదీత్ ఇది ఏవమాదీనాం అనర్థక్యం మా భూతు అని. సోరద్ అంటే ఇది ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడు? ఆయన దేవతలతో దద్నాజుహోతి ఇత్యాది వాక్యాల ద్వారా హోమం చేసినప్పుడు ఏమైంది అంటే దేవై నిరుద్ధ స్వ అగ్నిరదోదీత్ అన్నారు. దేవతల ద్వారా అగ్ని ఒకసారి హవిస్సు తీసుకోకుండా నిరోధింపబడ్డాడు, తీసుకునేదానికి వీల్లేదని. అప్పుడు ఏమవుతుంది? ఆయన ఏడ్చాడంట. ఎవరు? అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఏడిస్తే ఆ నీటి బిందువులు వెండిగా తయారైనాయంట. అగ్నిదేవుడు ఏడిస్తే వెండిగా తయారు. అందుకొరకు ఏడిచినందువల్ల పుట్టింది కాబట్టి వెండి, దానం తీసుకోకూడదని ఒకటి ఉంది. అందుకని చాలా మంది దానం తీసుకోరు. బుద్ధి లేని వాళ్ళు ఇది తీసుకుంటారు కానీ బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు దానం తీసుకోరు. వేదాంత వాక్యాలు ఎట్లాగైతే నిరర్ధకం అన్నారో ఈ సూత్రంలో కూడా సోరదీతు అనే వాక్యం కూడా అది వ్యర్థమవుతుందనే ఉద్దేశం చేత విధినాతు ఏకవాక్యత్వాత్ స్తుత్యర్థేన విధీనాం స్యు. విధినాతు ఏకవాక్యర్థేన. విధి అంటే వేదవాక్యం చేత, ఏకవాక్యత్వం సమానం చేయాలి. ఆ అర్థము ఈ అర్థము ఒకటిగా కావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అది స్థితి కొరకు అవుతుంది అనే విషయం కూడా చెప్పబడింది జైమిని సూత్రమే. అందువల్ల
స్థావకత్వేన అర్థవత్తం ఉక్తం. ఇక్కడ స్తుతి చేసినందువల్ల ఇది ప్రయోజనకారి అని జైమిని సూత్రం చెప్తోంది. అయితే వాళ్ళు కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యాది కూడా స్తుతి వాక్యంగా మనము అవగాహన చేసుకుంటూ చేసుకోవచ్చు. అది కూడా సమన్వయం అవుతుంది ఒకవేళ చేసుకోగలిగితే. కానీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే అక్కడ స్థుతిని కూడా బోధించడం లేదు, క్రియను కూడా బోధించడం లేదు. కాబట్టి ఆ వాక్యాలు వ్యర్థము అనే దగ్గరికి వాళ్ళు తీసుకుని వచ్చారు. అందుకొరకే మంత్రానాంచ విషయత్వ ఇత్యాదీనాం క్రియా తత్సాధనాభిధీయత్వేన కర్మ సమవాయిత్వం ఉక్తం. మంత్రాల యొక్క పద్ధతి ఏంటి అంటే విషయత్వ ఇత్యాది మంత్రాలు కూడా ఉన్నాయి. దానిలో ఏమవుతుంది అంటే క్రియనైనా బోధించాల, లేదు స్థుతినైనా కూడా బోధించాల. అప్పుడు ఏమవుతుందంటే క్రియ తత్సాధన అభిధాయిత్వేన, క్రియనైనా బోధించాలి, క్రియకు సంబంధించిన సాధననైనా కరణాలన్నా కూడా బోధించాలి. అప్పుడు అవి కర్మ సమవాయిత్వం అంటే కర్మకు సమన్వయమేదిగా భావిస్తారు. క్రియను బోధించకుండా, క్రియకు సంబంధించిన సాధన బోధించకుండా ఉండే వాక్యాలన్నీ కూడా అప్పుడు వ్యర్థమేను అనే దగ్గరికి వాళ్ళ అభిప్రాయం చెప్తూ ఉన్నారు. మన అభిప్రాయం కదా. అక్కడ స్తుతిపరకమైనా కావాలి, క్రియాపరకమైనా కావాలి, క్రియా సాధనపరకమైనా కావాలి. నక్వచిదపి వేదవాక్యానం విధి సంస్పర్శమంతరేణ అర్థవత్త దృష్ట ఉపపన్న. ఎక్కడ కూడా వేదవాక్యాలు విధిపరకంగా కాకుండా ఎక్కడ కూడా కనిపించవు. ఎక్కడెక్కడ చూసాడో నాకు అర్థం కాలేదు, కానీ మొత్తం ఎక్కడ చూసినప్పటికీ విధిపరకమే లేవు, స్తుతిపరకం కూడా ఉన్నాయి కదా. తర్వాత ఏకత్వ ప్రతిపాదన పరకు కూడా తత్వమసి మహావాక్యం ఏంటిది? ఏకత్వ ప్రతిపాదకము. మరి స్తుతిపరకం కూడా ఉన్నాయి. అవి కాకుండా ఈయనంటే ఇక్కడ క్వచిదప్పి వేదవాక్యాను, క్వచిదప్పి అంటే ఎక్కడ కూడా వేదవాక్యాలు విధి సంస్పర్శమంతరేన, విధిని స్పర్శించకుండా, విధిని బోధించకుండా ఎక్కడ కూడా వాక్యాలు కనిపించడం లేదు అని. అర్థవత్త అంటే విధిని బోధించకుండా సార్థకమైనట్టుగా ఎక్కడ కనిపించడము లేదు. వేదవాక్యాలు ఎక్కడ చెప్పినప్పటికీ, ఎక్కడ కనిపించినప్పటికీ విధిని బోధిస్తూనే ఆ వాక్యాలు సార్థకమైనాయి, కానీ విధిని బోధించకుండా సార్థకమైనట్టుగా ఎక్కడ కూడా కనిపించడము లేదు. నచ పరినిష్ఠితే వస్తుస్వరూపే విధి సంభవతి. పరినిష్ఠితమైన, ప్రసిద్ధమైన, ప్రత్యక్ష రూపంలో కనిపించే వస్తువుని ఎక్కడ కూడా విధివాక్యం బోధించినట్టు కనిపించడం లేదు. ఇప్పుడు ఏంటిది? పరినిష్ఠిత వస్తువు ఏంటిది? బ్రహ్మము అన్నావు కదా నువ్వే. అక్కడ విధివాక్యం బోధించినట్టు ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే కనిపించిన దానికి గుర్తు చేయాలి, కానీ కనిపించేదానికి, అనుభవానికి వచ్చేదానికి గుర్తు చేయవలసిన అవసరము లేదు. ఎక్కడెక్కడ చూసినప్పటికీ వేదవాక్యాలు విధివాక్యాలు కనిపిస్తున్నాయి, కానీ విధివాక్యాలు కాకుండా ఎక్కడ సార్థకమైనట్టు కనిపించడం లేదు. నీ బ్రహ్మమేమో పరినిష్ఠిత వస్తువు, అది ప్రత్యక్షాది విషయ గోచరం అంటున్నావు. అందువల్ల అక్కడ ఈ విధివాక్యాలు ప్రవర్తించే అవకాశం కూడా లేదు. మళ్ళీ వేదవాక్యాలు నీ బ్రహ్మను బోధిస్తున్నాయని నీవెలా చెప్పగలిగావు అనేదాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ, అందువల్ల తస్మాత్ కర్మాపేక్షిత కర్తృస్వరూప దేవతాతి ప్రకాశనేన క్రియా విధిశేషత్వం వేదాంతానాం. వేదాంత వాక్యాలు ఒకవేళ ఉన్నట్టయితే కర్మచేత అపేక్షిత అంటే కర్మకు ఏదేదైతే కావాలో, కర్మకు ఏదేది ఉంటే ఆ కర్మ సార్థకమవుతుందో, ఏంటది? కర్త. ఒకటేటిది కర్త, రెండవది కర్తృస్వరూప, కర్త యొక్క స్వరూపాన్ని బోధించాలా, ఆ క్రియకు దేవతను కూడా బోధించాలా. ఏంటిది? ఆ వేదవాక్యం. దీనికి కర్త ఎవరు, దీనికి అధికారి ఎవరు, దేవత ఎవరు, దీని క్రియాకలాపాలు ఎలా జరుగుతాయి అనేదాన్ని గుర్తు చేయాలి. ప్రకాశం అంటే ఏంటిది? వాటిని గుర్తు చెయ్యాల. అదే ఉనికి అన్నా గుర్తు చేయడము, వాటిని ప్రకాశింప చేయనన్నా చెయ్యాలి. అయిందా? తర్వాత క్రియా విధి విశేషత్వం. అందువల్ల
క్రియకు విశేషత్వమే కాని ముఖ్యమైనవి కాదు. ఎందుకంటే మీ వేదాంతం అంతా కూడా మా క్రియకు విశేషణమే కాని అది ముఖ్యమైనది కాదు. వేదాంత వాక్యాలు విధిపరకంగా కావడం లేదు. పరినిష్ఠిత వస్తువును విధి వాక్యాలు బోధించవు కాబట్టి ఆ సామాన్యమైన వాక్యాలే కాని విశేషత్వమే కాని ప్రాముఖ్యమైనవి కాదు అనేదాన్ని పూర్వమీమాంసా భక్తులంతా కూడా ఈ విధంగా చెప్పారు. అధా ఇంకా చెప్పాలంటే ప్రకరణాంతర భయాతో నైతద్ అభ్యుపగమ్యతే, ప్రకరణాన్ని విడిచిపోయినట్టు అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఈ విషయంలో చెప్పుకోదలుచుకోలేదు. తథాపి స్వవాక్యగత ఉపాసనాది కర్మపరత్వం, తన యొక్క వాక్యంలో ఉన్న ఉపాసనాది ఉపాసనాదులు కూడా కర్మపరత్వం. ఎందుకంటే దేవతోపాసన ద్వారా కదా కర్మ చేయాల. ఎందుకంటే ఆయా కర్మకు ఆయా దేవత నిర్ణయింపబడి ఉంటారు కాబట్టి ఆ కర్మ ద్వారా దేవతను ఉపాసన చేస్తూ ఉంటారు కాబట్టి ఉపాసన కూడా కర్మపరత్వమే అయింది ఇప్పుడు. అందువల్లనే స్వస్వవాక్యగత ఉపాసనాది కర్మపరత్వం తస్మాన్న బ్రహ్మణ శాస్త్రయోనిత్వం. అందువల్ల బ్రహ్మ శాస్త్రానికి కారణం కాదు, శాస్త్రం బ్రహ్మకు కూడా కారణం కాదు అన్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని తెలుపుతూ ఇక్కడ ప్రశ్నను వేశారు. ఎందుకంటే వేదవాక్యాలన్నీ కూడా విధిని బోధిస్తున్నాయి, కర్మను బోధిస్తున్నాయి. ఏంటిది విధి ప్రతిషేధాన్ని బోధిస్తున్నాయి, హేయోపాదాయాన్ని కలిగజేస్తున్నాయి. కాబట్టి అందువల్ల ఈ బ్రహ్మను బోధించడం లేదు, లేదా బ్రహ్మ శాస్త్రానికి కారణం కాదు, శాస్త్రం బ్రహ్మకు కారణం కాదు అనేదాన్ని పూర్వపక్షం వాళ్ళు ఉట్టంకించి దాన్ని నిర్ధారణ చేసి చెప్పారు ఈ విధంగా. అందువల్ల ఈ విధంగా పూర్వపక్షం వేసినందువల్ల ఉచ్యతే, సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. కాబట్టి ఈ సూత్రంలో మొత్తం ఆ వేదవాక్యాలను తీసుకొని బ్రహ్మపరకంగా బ్రహ్మ కారణాన్ని నిర్దేశిస్తూ సమన్వయం చేస్తూ ఉంటారు. అందువల్ల ఎట్లా అవుతుంది అని ఒకవేళ అంటావేమో బ్రహ్మపరకం అవుతుందేమో, తత్తు సమన్వయాతు, తత్తు అది సమన్వయాతు సమన్వయమైనందువల్ల నేను చెప్పే వాక్యాన్ని కాస్త అర్థం చేసుకోవాలి అంటామా లేదా? చెప్పే మాటను అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడమంటాం. ఎందుకంటే నేను చెప్పేది అక్కడ సరిపోతుంది, నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడతావని లౌకికంలో ఎట్లాగైతే అనుకుంటున్నామో ఇక్కడ కూడా తత్తు అంటే అది, ఆ బ్రహ్మము, సమన్వయాతు లేదా ఆ వేదము, ఆ వేదవాక్యాలు సమన్వయాతు సమయమైనందువల్ల. ఇందులో 3 పదాలు ఉన్నాయి. తత్ ప్లస్ తు ప్లస్ సమన్వయాతు, మూడు పదాలు. తత్ తు సమన్వయాత్, తత్తు కాదు, తత్ ప్లస్ తు ప్లస్ సమన్వయాత్, 3 పదాలు ఉన్నాయి ఇందులో. అర్థమైందా? తు అంటే అర్థమేమి? తు శబ్ద పూర్వపక్ష వ్యావృత్యర్థ. ఈ సూత్రంలో తు అనే శబ్దం ఏదైతే ఉందో పూర్వములో చెప్పబడిన శబ్దాన్ని, పూర్వపక్షాన్ని వ్యావృత్తి అంటే వాళ్ళను నిషేధించేదాని కొరకు, కాదనే దాని మధ్యలో ఉన్న పదము ఇంతవరకు చేసిన పూర్వపక్షాన్ని నువ్వు చెప్పింది కాదయ్యా అని సూచించేదాని కొరకు తు శబ్దం వాడబడింది అని. తర్వాత తత్ అనే శబ్దం చేత బ్రహ్మ 3 ఉంది కదా, తద్బ్రహ్మ అని చెప్తాను, ఓం తద్బ్రహ్మ అని చెప్తున్నట్టుగానే తశబ్దం దేనికి పంపించానో, తత్ తమసిలో దేనికి వాడామో, బ్రహ్మకు వాడాము. తర్వాత సమన్వయం అంటే ఆ బ్రహ్మకు సమన్వయమైన కారణం చేత. తూ శబ్దం ఏం చేసింది? పూర్వపక్షాన్ని ఖండన చేసింది. తత్శబ్దం ఏం చేసింది? బ్రహ్మము బోధించింది. సమన్వయం ఏం చేసింది? వేదవాక్యాలన్నీ కూడా బ్రహ్మకు సమన్వయం చేసినందువల్ల నువ్వు చెప్పేది సత్యమైంది కాదు అనేదాన్ని గుర్తు చేస్తుంది. సరే, ఈ సూత్రములో ఎలా ఎలా సమన్వయం అవుతా ఉంటాయో ఆ విషయాన్నంతా కూడా ఒక్కొక్క వాక్యాన్ని గుర్తు చేస్తూ, శాస్త్రవాక్యాన్ని గుర్తు చేస్తూ బ్రహ్మమందే
సమన్వయం అవుతుంది శాస్త్రం అని చెప్పి. కాబట్టి బ్రహ్మమందే శాస్త్రము ప్రమాణం అవుతుందనే దాని కొరకు ఈ సూత్రం ద్వారా పూర్వపక్షంలో వచ్చే సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసి వేదవాక్యాలంతా కూడా బ్రహ్మమందే సమన్వయం అవుతుంది, సమాప్తం అవుతుంది అనే దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి 3 శబ్దాల్లో మొదటిదేమో రెండో శబ్దమేమో పూర్వపక్షాన్ని నిరోధించింది, తత్శబ్దమేమో బ్రహ్మను సూచించింది, సమన్వయం చేతనేమో ఆ వేదవాక్యాలు బ్రహ్మమందే సమన్వయవుతాయి, కర్మకాండ యందు సమన్వయము కాదు అనేదాన్ని గుర్తు చేశారు. సరే, భాష్యం చూడండి. తు శబ్ద పూర్వపక్ష వ్యావృత్యర్థ. తు అనే శబ్దము పూర్వపక్షాన్ని వ్యావృత్తి చేసేదాని కొరకు అక్కడ చెప్పబడింది. తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మ ఎటువంటిది? తత్ అనే శబ్దం ఉంది కదా సూత్రంలో, ఆ తత్చేత ఏం తీసుకున్నాము? బ్రహ్మ అనే శబ్దాన్ని తీసుకున్నాము. ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఏంటిది? సర్వజ్ఞ, సర్వశక్తి, జగదుత్పత్తి స్థితి లయ కారణం, వేదాంత శాస్త్రాదేవ అవగమ్యతే. ఆ బ్రహ్మము సర్వజ్ఞమని తెలుసుకునేదానికి, సర్వశక్తితో కూడా తెలుసుకునేదానికి, తర్వాత జగత్ యొక్క ఉత్పత్తి స్థితి లయాలకు కూడా కారణము అని శాస్త్రం చేతనే చెప్పబడుతుంది, తెలియబడుతుంది, గాని ఇంకో దాంతో తెలియబడేది కాదు. ఎన్ని చెప్పబడ్డాయి? సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము, ఉత్పత్తి స్థితి ప్రళయాలు. మూడవ జగత్తుకు సంబంధించినవి, రెండవ ఆయనకు సంబంధించినవి. ఉత్పత్తి స్థితి ప్రళయాలేమో జగత్తుకు సంబంధించినవి. సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వమేమో అలాంటి సర్వజ్ఞత్వము సర్వశక్తిమత్వం కలిగిన పరమాత్మ నుంచి జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయాలు కలిగినాయి. ఎక్కడైనా సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం లేని దగ్గర నుంచి ఇవి ఉత్పన్నమయ్యేదానికి ఉన్నాయా? ఎతకించిత్ వస్తువు తయారు కావాలన్నా దాని గురించి తెలియాల. జ్ఞత్వం అంటే తెలియడం. ఆ క్రియను చేసేకి శక్తి కూడా ఉండాలి. అర్థమైందా లేదా? వంట చేయాలనుకున్నాం అనుకోండి, వంటకు సంబంధించిన జ్ఞానం ఉండాలా వద్దా? వంట చేసే శక్తి కూడా ఉండాలా వద్దా? అవి ఉన్నప్పుడే వంట తయారవుతుంది. ఎట్లాగో అప్పుడు జగత్తుకు సంబంధించిన జ్ఞానం ఉండాలా వద్దా? జగత్తును సృష్టి చేసే శక్తి కూడా ఉండాలా వద్దా? అప్పుడు గాని సృష్టి స్థితి ప్రళయాలు జరుగుతాయి. వంట అనే కార్యం నీకు తెలిసి ఉండాలా, వంట చేసే శక్తి ఉండాలా, అప్పుడు వంట ఉత్పన్నమవుతుంది, వంట ఉంటుంది, వంట నాశనం కూడా అయిపోతుంది. ఎప్పుడు తిన్న తర్వాతనో ఇంకో రకంగానో. కాబట్టి లోకంలో మనకెట్లాగైతే ఒక వస్తువును మనం తయారు చేయాలంటే తత్సంబంధమైన జ్ఞానము, దానికి సంబంధించిన శక్తి ఉండాలో అప్పుడు దాన్ని అట్లా చేయగలుగుతావు. ఎట్లాగో అది ఒక వస్తువుకు సంబంధించింది, కానీ సమస్తాన్ని చేసే జ్ఞానం నీకుందా? సమస్తాన్ని చేసే శక్తి నీకుందా? లేదు. మరి సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం నీకు లేనప్పుడు ఏ ఒక్కడు చేసే అవకాశం దీనికి లేదు అని తెలుస్తుందా లేదా? ఏ ఒక్క వ్యక్తి చేసే అవకాశము లేదు అని నిర్ధారణ అయింది. అప్పుడు సర్వజ్ఞుడైన వాడు, సర్వశక్తిమంతుడైన వాడు ఒకడు ఉండాలి. దాని ద్వారానే జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయాలు జరిగింది అని ఎవరు చెప్పారు? నీ తాత, నీ ముత్తాత, ఆ తాత ఇంకెవడు ఉన్నారా? అది చెప్పేది ఎవరు? శాస్త్రం మాత్రమే చెప్తూ ఉంది. శాస్త్రాదేవ అవగమ్యతే. దేనికి అంటే శాస్త్రం తప్ప వేరే లేదు. కథం, ఎట్లా అని ఒకవేళ అడుగుతావేమో. సమన్వయాతు, ఆ శాస్త్రవాక్యాలు బ్రహ్మమందే సమన్వయము అయినందువల్ల. అర్థమైంది కదా విషయము? ఎట్ట సమన్వయము? సర్వేషు హి వేదాంతేషు వాక్యాని తాత్పర్యేన ఏతస్యార్థస్య ప్రతిపాదకత్వేన సమనుగతాని. సమస్త వేదాంత వాక్యాలన్నీ కూడా సర్వేషు హి వేదాంతేషు వాక్యాని, సమస్త వేదాంత వాక్యాలు తాత్పర్యేన అంటే అర్థమేమి? దాని యొక్క అంతరార్థం చేత
ఏతస్య అర్థస్య ప్రతిపాదకత్వేన ఈ అర్థాన్నే ఇప్పుడు నేనే భావన ఇది చెప్పానో ఆ భావాన్ని ప్రతిపాదించినందువల్ల అవి సమనుగతాని అంటే అవి సార్థకమవుతున్నాయి, సార్థకమైనవని తెలియబడుతున్నాయి. ముందు మేమే అర్థాన్ని అయితే చెప్పామో ఆ అర్థాన్ని సమస్త వేదవాక్యాలు కూడా ఏం చేస్తున్నాయి, వాటి యొక్క భావం ద్వారా దాన్నే పోషిస్తూ ఉన్నాయి. మేం చెప్పిన అర్థాన్ని పోషిస్తున్నాయి. కాబట్టి వేదవాక్యాలు సృష్టి స్థితి లయాలకు కారణము ఆ బ్రహ్మమే, లేదా వేదవాక్యాల ద్వారా తెలియబడేది బ్రహ్మమే అనేది తోస్తుంది, తెలియబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు చేశాడు. ఆ విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క వేదవాక్యాన్ని తీసుకొని ఇప్పుడు బ్రహ్మమందు సమన్వయము చెయ్యాలి. అందుకొరకే సమన్వయాధికరణం అని దీనికి పేరు. ఈ యొక్క అధికరణంలో వేదవాక్యాలన్నీ తీసుకొని బ్రహ్మమంది సమన్వయం చేస్తూ ఉంటారు. అప్పుడు సమన్వయం కాకపోతే ఏమవుతుంది అంటే మీమాంసకులు అన్నదాన్ని అదే సిద్ధం అవుతుంది, కానీ వీళ్ళ మాట సిద్ధము కాదు. అందుకొరకు ఒక మాట మనం అన్నాం అనుకోండి, ఒక విషయాన్ని గురించి మనం అన్నది అక్కడ సరిపోతేనో మీరు అన్నది కరెక్టేను అంటారు. లేకపోతే ఆ రోజు నేను చెప్పాను, నేను చెప్పినట్టు విన్నావా, నువ్వు చెప్పింది అక్కడ కాలేదు, నేను చెప్పింది సరిపోయింది అంటే ఏమైంది, ఇప్పుడు వాడి మాట చెల్లి వీడి మాట ఖండించినట్టు అయింది. అట్లా ఇప్పుడు మీమాంసకులు ఏదైతే చూయించారో దాన్ని మనం వేదవాక్యాల ద్వారా సమన్వయం చేసి నిలబెట్టుకోకపోతే ఇప్పుడు వాళ్ళని కరెక్ట్ అవుతుంది, ఇతను అన్నదేమో వ్యర్థము అయిపోతుంది. అందుకొరకు ఆ వ్యర్థం